హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మళ్ళీ మంచి రెసిపీతో వచ్చేసానండి. చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. ఇది పచ్చడి అండి. చట్నీ అంటారు, పచ్చడి అంటారు. చూసారా ఎంత ఎమ్మీగా ఉందో. పెసరపప్పు కందిపప్పు కలిపి చేశానండి. చాలా బాగుంటుంది. మనకి పెసరపప్పు చాలా చాలా హెల్త్కి మంచిది కదా. వేసవికాలంలో ఎక్కువ పెసరపప్పు తింటే చలవ చేస్తుంది అంటారు. అందుకని నేను కొద్దిగా కందిపప్పు పెసరపప్పు వేసి పచ్చడి చేశాను. చాలా బాగుంటుంది. ఇంకా మనకి నాన్ వెజ్ కాయగూరలు ఏమి తినబుద్ధి అవ్వదండి. ఈ పచ్చడి ఒక్కసారి చేసి తిన్నారంటే ఇంకా ఎప్పుడు ఇదే చేసుకొని తిందామో అనిపిస్తుందండి. అంత బాగుంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. పూర్తిగా వీడియో చూసి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుందో. చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి తెలుసుకుందాం ఎలా చేశానో ఏంటనేది. చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు నాన్ వెజ్ అయినా అప్పుడప్పుడు ఈ పచ్చళ్ళు కూడా తినండి. ఇది పాతకాలపు నాటి పచ్చళ్ళు అండి. రండి వెళ్దాం. ముందుగా వీడియోలో చూపించినట్టు చూశారు కదా, కందిపప్పు సగం, పెసరపప్పు సగం, అలాగే ఒక స్పూన్ నువ్వులు, ధనియాల స్పూను, జీలకర్ర హాఫ్ టీ స్పూను, ఎండుమిర్చి ఒక 20 వేసానండి. మీరు కారం చూసుకొని వేసుకోండి. అలాగే చింతపండు, పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు, కరివేపాకు, వెల్లుల్లి, అలాగే పండుమిర్చి అండి. పండుమిర్చి ఉంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకే పండుమిర్చి తీసుకున్నాను. ముందుగా ఈ పెసరపప్పు కందిపప్పు లైట్గా వేపుకోవాలండి. మీడియంలో పెట్టి లైట్గా వేపుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పచ్చడి ఎంతమందికి తెలుసో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అప్పుడులో చిన్నప్పుడు ఎక్కువ ఈ పచ్చళ్ళే చేసేవారండి. ఈ పచ్చడి చేసి చారు చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేవాళ్ళమే, అంత బాగుంటుంది. ఇప్పుడు నేను అప్పుడప్పుడు చేస్తానండి. చూసారు కదా, ఇలా లైట్గా వేగితే సరిపోతుంది. తీసి ఒక గ్లాసుడు వాటర్ వేసి నానబెట్టండి. అంటే మనం మిక్సీ పట్టేటప్పుడు చిన్న చిన్న బరకగా ఉండిపోద్ది. అందుకనే స్మూత్గా నలుగుతుంది అనమాట. అందుకు కొద్దిగా వాటర్ వేస్తే కొద్దిగా నానుతుంది. మనం ఇవన్నీ తయారు చేసుకొని ఈ దినుసులన్నీ చల్లార్చేసరికి ఆ పప్పు కొద్దిగా నానుతుందేమో. మంచిగా మిక్సీలో గ్రైండ్ చేసుకోవచ్చు. అలాగే రోకలి ఏమైనా ఉంటే అందులో పెట్టి దంచుకోండి. నేను రోలు కొన్నాను కానీ ఇంకా ఓపెన్ చేయలేదన్నమాట. స్టార్టింగ్ నేను కొన్నానండి, చూపిస్తాను అది కూడా. తర్వాత అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆవాలు, జీలకర్ర, ధనియాలు మనం వీడియోలో చూపించాను కదా, కొద్దిగా ముందుగా ఆవాలు వేసుకొని తర్వాత జీలకర్ర, ధనియాలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే చింతపండు, పండు మిరపకాయలు కూడా వేసి లైట్గా వేగనివ్వండి. మీడియంలో పెట్టుకొని వేగనివ్వండి. అది వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఇంకా అప్పటికి బాగా వేగినట్టేని. చూసారు కదా, మీడియంలో పెట్టుకొని త్వరగా వేపుకోండి. చక్కగా అన్నీ కూడా చక్కగా వేగుతాయి. మనకి ఎండుమిర్చి కూడా చక్కగా మగ్గుతుందండి ఇలా మూత పెట్టడం వల్ల. ఇక చూసారా, ఇలాగా కందిపప్పు ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకొని నానబెట్టుకోండి. చక్కగా మనది మగ్గిపోయిందండి. మిరపకాయలు అవి మెత్తపడ్డాయి, ఎండుమిర్చి దీని. ఇప్పుడు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకంతేనండి, మన చట్నీకి రెడీ అయిపోయి అన్నీని చక్కగా వేగిపోయింది. కొద్దిగా సాల్ట్ వేసేసుకొని ఇంకా దించేసుకోవడం అండి. చిన్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్. చల్లారినాక మిక్సీ పట్టి పోపు పెడితే, పచ్చడి పోపు పెడితే అబ్బా అదిరిపోతుందండి. ఇంకా మరి మనకి మళ్ళీ నాన్ వెజ్ ఈ ఆకుకూరలు కాయగూరల మీదకి వెళ్ళదండి. పచ్చడి చేసుకునే తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంటుంది. మనం కొద్ది పెసరపప్పు వేసామేమో చాలా బాగుంటుంది. ఇదిగోటండి నేను రుబ్బు రోలుది చిన్నది పచ్చళ్ళకి దంచుకోవడానికి బాగుంటుందని కొన్నాను. ఇంకా ఓపెన్ చేయలేదండి, నిన్నే పూజ చేశాను. ఆల్రెడీ సన్నికాలు ఉంది. చూసారు కదా, ఇంకా బియ్యం నానబెట్టానండి. అది రుబ్బి అప్పుడు ఓపెన్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చడి రోకలతో దంచుదామన్నా బాగోది, ఇసుకొచ్చేస్తుందని ఇంకా నేను ఓపెన్ చేయలేదు. ఇంకంతే ఫ్రెండ్స్. చూసారా, మన పప్పు కూడా నానింది.
ఇప్పుడు మనము మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ముందుగా అది ఎండుమిర్చి అవి వేపాం కదా, అవి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి, మెత్తగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పప్పు వేసుకొని ఇంకా మిక్సీ పట్టడమేనండి. అంతే ఫ్రెండ్స్, చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పనిసరిగా మీరు కూడా చేసుకోండి. కొద్దిగా పెసరపప్పు వేసుకుంటే కొద్దిగా చలవ చేస్తుంది. అంతా కందిపప్పు కాకుండా సగం పెసరపప్పు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. ముందు ఎండుమిర్చి, నువ్వులు, ధనియాలు ఇవన్నీ మొత్తం వేసి ఫ్రై చేసుకున్నాం కదా, వేపాం కదా, అది ముందు ఎల్లుల్లిపాయ అన్నీ కలిపేసి అంత మెత్తగా అయితే తర్వాత ఈ కందిపప్పు వేయండి. వేసి ఇది కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా వాటర్ వేసి నానబెట్టడం వల్ల మెత్తగా గ్రైండ్ అవుతుందండి పచ్చడి. చూసారా ఎంత బాగుందో, ఇలా స్మూతీగా వస్తుంది అన్నమాట. లాస్ట్లోని చిన్న ఉల్లిపాయ ముక్క వేసుకోండి, మీకు నచ్చితే వేసుకోండి, కానీ చాలా బాగుంటుందండి. ఇలా వేసుకుంటే టేస్ట్ భలే ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, మన పచ్చడి రెడీ అయిపోయింది. ఇంకా పోపు పెట్టుకుందాం. ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు అండి వేసుకొని పోపు వేగనివ్వాలి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఇంకంతే ఫ్రెండ్స్, మనం తాలింపు పెట్టేస్తే ఇంకా మనకి పచ్చడి రెడీ. చూడండి, పోపు కూడా వేగిపోయింది. ఇంకా పచ్చడిలో వేసేసుకోవడమే. చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. దీంతో టమాటీ చారు కానీ చింతపండు చారు కానీ చేసుకొని దాంతో కలుపుకొని తిన్నా సూపర్గా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో. ఇది రైస్కి, అలాగే ఇడ్లీకి, దోశకి చాలా బాగుంటుందండి. అంతే ఫ్రెండ్స్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. ఎక్కువ ఉంటే లాస్ట్లో మనం పచ్చడి తీసేస్తాం టైంకి వేసుకోండి, చాలా బాగుంటుంది. తక్కువ ఉందని నేను పైన చల్లానండి. అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తా ఫ్రెండ్స్. బాయ్ బాయ్. తప్పకుండా మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి.